హలో అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు నేను మీకు అమ్మవారి బోనాల సందర్భంగా సాయంత్రం పూట జాతర చేస్తారని చెప్పాను కదండి ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో. సో ఇప్పుడు ఆ జాతర మొత్తం మీకు చూపిస్తూ, అలాగే ఆ జాతరలో నేను ఏమేమి ఐటమ్స్ కొనుక్కున్నాను అనేది కూడా మీకు చూపిస్తానండి. ఇంటికి తెచ్చిన తర్వాత నేను జాతరలో ఏమేమి షాపింగ్ చేశానో కూడా మీకు చూపిస్తానన్నమాట. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, చాలా బాగుంటుంది. నేను తీసుకున్న ఐటమ్స్ కూడా చాలా రీజనబుల్గా, చాలా వెరైటీగా కూడా ఉన్నాయన్నమాట. తక్కువ కాస్ట్కే వచ్చాయి. చాలా డిఫరెంట్గా ఉన్నాయి. బ్యాంగిల్స్ కానీ, ఇయర్ రింగ్స్ కానీ అన్నీ చాలా బాగా అనిపించింది. సో ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా అయితే చూశారు కదండి, మేము జాతరలోకి రాగానే మా హస్బెండ్ యాక్చువల్గా బ్యాంకాక్లో ఉన్నారు కదా. సో ఫస్ట్ టైం నేనే మా పిల్లల్ని తీసుకొని వచ్చానన్నమాట షాపింగ్కి. సో షాపింగ్కి రాగానే ముందు వాళ్ళు అక్కడ కొంచెం బొరుగు మసాలా ఉంది కదా, అది తీసుకొని తింటూ అలా చక్కగా తిరుగుతూ ఉన్నాం షాపింగ్కి. ఇంకా వాళ్ళకి టాయ్స్, నేను ఇంట్లో కావాల్సిన కొన్ని సామాన్లు చూశాను, అలాగే జ్యువెలరీ చూశాను. ఇంకా ఇలా గేమ్స్ కొన్ని ఆడుకున్నారు పిల్లలు. చూశారు కదా, చాలా అంటే చాలా రష్గా ఉందండి. సో నేను ఒక్క నిమిషం పిల్లలు చెయ్యొద్దులు పెట్టినా వాళ్ళు ఎటు వెళ్ళిపోతారో అన్నంత భయం వేసిందనమాట. ఇద్దరిని చెరొక హ్యాండ్తో పట్టుకొని వాళ్ళని హ్యాండిల్ చేసుకుంటూ జాతర మొత్తం తిరిగి వాళ్ళకి చూపించి హ్యాపీగా ఎవ్రీ ఇయర్ వాళ్ళ డాడీ ఉంటే ఎలా వాళ్ళు హ్యాపీగా తీసుకెళ్తారో అలాగే నేను కూడా తీసుకెళ్ళాను అనమాట. ఫస్ట్ వాళ్ళ డాడీ అస్సలకే ఒప్పుకోలేదు. కాల్ చేసి తీసుకెళ్లాల్సిందే, పిల్లలకి చూపించు అని చెప్పాడనమాట. ఇంకా వర్షం పడుతున్నా కానీ తీసుకొని వచ్చాను. చూశారు కదా, ఇలా టాయ్స్ ఏ టాయ్ తీసుకున్నా మనకి లాస్ట్ ఇయర్ అయితే 100 పెట్టారండి, ఈ ఇయర్ 150 పెట్టారనమాట. మొత్తం జాతర అంతా అలాగే ఉంది. బొమ్మల షాపులు మొత్తం ఏ టాయ్ అయినా తీసుకున్నా మనకి 150 రూపీస్ అనమాట. ఇంకా ఇక్కడ నాకు జ్యువెలరీతో పాటు జాతరలో బాగా నచ్చింది ఈ చాయ్ కప్స్ అండి. చాయ్ కప్స్ ఎంత బాగున్నాయంటే అసలుకి చాలా వెరైటీస్ ఉన్నాయి. 2 రకాలు ఉన్నాయి. ఇవేమో ఇప్పుడు నేను చూపిస్తున్నాయి ఏమన్నా 100 రూపీస్, హాఫ్ డజను 6 కప్స్ వచ్చి 100 రూపీస్ అనమాట. ఇంకా అటు సైడ్ ఉన్నాయి, అవైతే 60 రూపీస్ హాఫ్ డజన్ వచ్చి. అంటే అవి క్వాలిటీ కొంచెం తక్కువ ఉన్నాయన్నమాట. మోడల్స్ కూడా అన్నీ నార్మల్ మోడల్సే ఉన్నాయి. వీటిల్లో అయితే చాలా బాగున్నాయి. నేను తీసుకున్నాను, మీకు చూపిస్తాను. ఇంకా అలా మేము అవి ఆ టీ కప్స్ తీసుకుంటూ ఉంటే ఇట్లా అమ్మవారి ఊరేగింపు అయితే జరుగుతుందండి సాయంత్రం పూట. చూశారు కదా, ఎంత బాగుంది. మనకి నవరాత్రులు గుర్తుకొచ్చాయన్నమాట నాకు ఈ ఊరేగింపు చూస్తే. యాక్చువల్గా అలాగే తీసుకెళ్తూ ఉంటారు అమ్మవారిని. మనకి దసరా నవరాత్రులు అయిపోయిన తర్వాత అమ్మవారిని నిమజ్జనం చేయడానికి నాకు అలా అనిపించింది. సో చూశారు కదా, ఇది చిన్న చిత్తారమ్మ టెంపుల్ అండి. అటు సైడు పెద్ద చిత్తారమ్మ టెంపుల్ ఉంటుంది. అక్కడ చూశారు కదా డెకరేషన్ చేసిందంతా. ఇంకా మేము ఆ చివరికి వెళ్ళి మొత్తం అంతా షాపింగ్ చూసుకుంటూ కొన్ని కొనుక్కుంటూ అట్లా టెంపుల్ దాకా వచ్చామన్నమాట. చూశారు కదా, ఇక్కడ ఫైనల్గా నేను బ్యాంగిల్స్ అయితే ఒక జత తీసుకున్నానండి. ఇయర్ రింగ్స్ కూడా చాలా బాగుండే. ఇక్కడ అంతా మెటల్ ఫినిషింగ్ చాలా బాగా అనిపించింది. అంటే బయట షాపుల్లో ఉన్న క్వాలిటీయే ఉంది, ఇంకా చాలా రీజనబుల్ తక్కువ కాస్ట్ అనిపించింది అనమాట. సో అన్నీ తీసేసుకొని ఫైనల్గా 9 అయిపోయిందండి మేము ఇంటికి వచ్చేసరికి. స్టార్టింగ్ నేను వెళ్ళగానే ఇష్టంగా, అసలు ఎప్పుడు చూడలేదండి, మీరు చూసారా? నాకు కామెంట్ చేయండి. ఇలాంటి బ్యాంగిల్స్ అయితే నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అన్నట్టుంది. నాకు చాలా అంటే చాలా బాగా నచ్చాయి. అంత మొత్తం గాజు అండి, మనం కూల్ డ్రింక్స్ తాగే గాజు ఉంటుంది కదా, అలాంటి గాజు మీద మనకి ఆ కుందన్ అనేది వాళ్ళు డిజైన్ చేశారనమాట. చాలా బాగా అనిపించింది. ఆ 2 బ్యాంగిల్స్ వచ్చి 100 రూపీసే అనమాట. ఆ తర్వాత ఇయర్ రింగ్స్ బుట్టలు తీసుకున్నానండి. ఆ బుట్టలు కూడా అంతే 100 ఆర్ 150 అనుకుంటా. ఆ 150 రూపీస్ చాలా బాగున్నాయి. మెటల్ ఫినిష్ వచ్చి ఎంత క్యూట్ ఉందో, 1 గ్రామ్ గోల్డ్ లాగా అనిపించాయి అనమాట. నెక్స్ట్ ఈ బ్యాంగిల్స్ కూడా నాకు చాలా బాగా నచ్చాయి. అన్ని శారీస్ మీదగా వేసుకోవచ్చు. అవి కూడా 100 రూపీసే అండి. బ్యాంగిల్స్ అన్నీ 100 రూపీసే ఉన్నాయి, ఎలాంటి మోడల్స్ తీసుకున్నా. నెక్స్ట్ చాయ్ కప్స్ అయితే నేను ఇవి తీసుకున్నానండి. చూశారు కదా, చూడ్డానికి పెద్దగా అనిపిస్తుంది, డిజైన్ బాగుంది, కానీ కాఫీ టీ మాత్రం కొంచెమే పడతాయి దాంట్లో. క్యూట్గా ఉంది. ఆ ఫినిషింగ్ అనేది, డిజైన్ క్వాలిటీ చాలా బాగుందన్నమాట. నాకు ఇదంటే చాలా ఇష్టం. మా చిన్నోడు కొనుక్కున్నాడు ఈ బూర. జాతర తినాలంటేనే మనకు అవే కదా ఫేమస్ ముందుగా. సో ఇంకా అవన్నీ కొనుక్కొని మా పిల్లలు, నేనైతే ఇంకా అంతవరకే తీసేసుకున్నానండి, చాలు అనిపించింది. ఇంకా పిల్లలైతే ఇట్లా గన్స్, ఇవన్నీ టాయ్స్, కొన్ని ఆ ఊదే బూరలు అవి ఇవన్నీ కొనుక్కున్నారు. చూడొచ్చు మీరు. ఇక్కడ ఒక మ్యాజిక్ జరిగిద్దండి. ఆ గన్ తీసుకొని అది వర్క్ అవుతుందా లేదా, ఒక్కోసారి ఖరాబ్ అవుతాయి అనమాట. అందుకని ట్రై చేస్తున్నాను అనమాట. మా చిన్నోడు నిజంగానే నేను కాల్చినట్టు వాడు ఓవర్ యాక్షన్ చేసి పడిపోవడం, ఇట్లాంటి కామెడీలు అన్నీ చేస్తుంటాడు నా కన్నయ్య ఇంట్లో.
సో చూసారు కదా, ఇట్లా ఇంకా ఇవన్నీ తీసుకొని మేమైతే ఇంటికి వచ్చేసి చక్కగా వడలు చేసుకొని నాటుకోడి పులుసు వేసుకొని తినేసి పడుకున్నాం. సో వీడియో నచ్చింటే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.